మరణం ఎటువంటి విషయాన్నైనా సరే దాటవేయచ్చు, కానీ మరణం అనేది ఒకరు చనిపోయారు, మనని విడిచి వెళ్ళిపోయారు అన్న విషయాన్ని మాత్రం మనం పక్కన పెట్టడం చాలా కష్టం అండి. అలా పక్కన పెట్టి మనం పని మనం చేసుకోగలుగుతున్నాం అంటే మనం మనుషులం కాదని అర్థం. ఎందుకంటే అది ఎవరికైనా సరే ప్రతి ఇంటికి తలుపు తట్టక తప్పని బంధువు అండి మరణం మాత్రం. ఎవరో ఒకరింటికి ప్రతి ఇంటిని టచ్ చేస్తూ వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే అర్ధంతర మరణం అంటే ఇంకా చాలా సంవత్సరాలు బతికి బాగుండాలి అని అనుకున్న వాళ్ళు అకస్మాత్తుగా మరణిస్తే ఆ ఇంటి వారికి కలిగే బాధ ఒక ఎత్తు, ఆ ఆత్మకి ఉండేటటువంటి కన్ఫ్యూజన్ ఒక ఎత్తు అండి. ఆ ఆత్మకు ఉండే కన్ఫ్యూజన్ ఎంత దారుణమైన కన్ఫ్యూజన్ ఉంటుందంటే అంత దారుణమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్కి సంబంధించిన ఒకానొక విషయమే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నది. ఇలా కూడా జరుగుతుందా అని మీరు అనుకోవచ్చు, బట్ జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేరుగా మన హర్రర్ జర్నీలో పెట్టెలోకి ఎక్కేసేయండి మీరు, అంతే. ఇది వింటే మీకు నేను కథ చెప్తున్నానేమో అనుకుంటారు, బట్ కాదండి, 100% నిజం. తొందరపాటులో తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని ఎలా బలిపెడతాయో వెనక్కి తిరిగి తీసుకోలేని విషయాలకి ఇదే ఉదాహరణ అండి. అయితే ఏం జరిగిందో తెలుసా అండి, మేము చదువుకుంటున్నప్పుడు సంగతి ఇది. అప్పుడు నాకే పారానార్మల్ నాలెడ్జ్ కానీ ఏమీ లేవు. అటువంటప్పుడు జరిగిన ఇష్యూ మీకు నేను షేర్ చేస్తున్నాను. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇంక ఎగ్జామ్స్ ముందుకు వచ్చాయి అన్నమాట. ఇంకా అందరం కూడాను బాగా చదువుకోవాలి. ఫస్ట్ ఇయర్లో కొంచెం డెడికేషన్ ఉంటుందండి. బాగా చదువుకోవాలి, బాగా పరీక్షలు రాయాలి అని రకరకాలుగా అనుకుంటాం. అందరికీ తెలిసిన విషయమే కదండి. అట్లాగే అందరం కూడా చదువుకుంటున్నాము. మా ఊరికి ఆమదాల వలస రైల్వే స్టేషన్, మాకు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ అండి. మీకు ఆమదాల వలస అన్న పేరుతో రైల్వే చార్ట్లో దొరకదు, శ్రీకాకుళం రోడ్ అనే పేరుతోనే ఉంటుంది. అది ఆమదాల వలసలో ఆగుతుందన్నమాట. ఆమదాల వలస రైల్వే లైన్. అయితే ఆ రైల్వే లైన్కి ఇవతల పక్కంతా రైల్వే స్టేషను అండ్ దెన్ ఊరు, ఆమదాల వలస ఊరు. ఆ రైల్వే లైన్కి అవతల పక్క ఒక చిన్న ఊరు ఉందండి. ఆ ఊరు పల్లె, ఆ తర్వాత ఏవో పొలాలు సంథింగ్. ఆ ఊరి పేరు మెట్టక్కి వలస. చిన్న ఊరు అది. అయితే మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఆ ఊళ్ళో ఉండేదండి. ఆ ఊరు నుంచి కాలేజీకి వస్తూ ఉండేది రోజు. మేము ఎప్పుడైనా వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం అనమాట. అయితే ఒకానొక నాడు మా ఎగ్జామ్స్ ఇంకా మార్చిలో ఏప్రిల్లో ఎగ్జామ్స్ అంటే జనవరిలో పండుగలు అయిపోగానే ఫిబ్రవరి నుంచి కొంచెం చదువుకుంటున్నాం. ఫస్ట్ ఇయర్లో డెడికేషన్ చెప్పాను కదా, దొంగచాటు సినిమాలు ఒకటి ఉండవు. తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకుండా బయటికి వెళ్ళి ఐస్ క్రీములు తిండాలు, హోటల్ అని కాదులేండి, ఐస్ క్రీమ్ పార్లర్స్కి వెళ్ళడాలు గట్రా ఉండవు. కొంచెం భద్రంగా పుస్తకాలు జాగ్రత్తగా పట్టుకుని పుస్తకాలు చదువుల గురించే మాట్లాడుకునే రోజులే. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఊసరవిల్లులాగా కొంచెం ముదురుతాం అన్నమాట. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఊసరవిల్లు అయిపోతాం. అది అలా అవనమాడుకుని ఉండొచ్చు అలాంటి వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో అసలు అలాంటి ఊసరవిల్లు బ్యాచ్ నేను లేదని ఏం చేస్తాం. అటువంటి పరిస్థితుల్లో మేము ఎదుర్కొన్న సంఘటన అండి, ఆ వయసులో చాలా డిఫికల్టీస్ని తెచ్చిపెట్టే ప్రాబ్లం ఏంటంటే, మా బ్యాచ్లో ఓ అమ్మాయి ఉండేదండి. పేరొద్దు, ఊళ్ళో అందరికీ తెలుసు, అందువల్ల పేర్లు వద్దండి. ఆ అమ్మాయి పేరు సీత అనుకుందాం. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది. అందరం కూడా బాగానే ఉండేవాళ్ళం. అందులో కురూపులు అంటే ఎవరు ఏమి లేరు, అందరం బాగానే ఉండేవాళ్ళం. ఇప్పట్లాగా ఇప్పటికి ఫ్యాషన్లా కాదు, అప్పటి ఫ్యాషన్లు అప్పుడువి ఉండేవి, ఇప్పుడు ఫ్యాషన్లు ఇప్పుడువి. మరీ పురాతన కాలం కాదు కదండి, 22-23 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ, అంతే. అటువంటిది
ఎంత ఎంత వయసు మాకు అప్పుడు? 20, 21. అంటే అర్థం ఏంటి? ఇప్పటికి ఓ 23 ఇయర్స్ బ్యాక్ అంతే. అటువంటి దానికి మాకు ఫ్యాషన్లు తెలియవని ఎవడు చెప్పాడు? బరితెగింపు లేదంతే. కాకపోతే మా సీత మాకులాగే చాలా చక్కగా అందంగా ఉండేది. మాకు ఒక్కొక్క అమ్మాయిలో ఒక్కో స్పెషాలిటీ అండి ఎప్పుడు కూడాను. ఆ అమ్మాయి చాలా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పొడవుగా గోళ్ళు పెంచుకునేది. పెద్ద ఇలా పెద్ద పెద్ద గోళ్ళు పెంచుకునేది. తర్వాత ఎప్పుడు చూసినా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గోళ్ళ రంగు వేసుకునేది, నెయిల్ పాలిష్ వేసుకునేది. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పెషాలిటీ మా బ్యాచ్లో ఉండేది. నాకైతే పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ పెట్టుకునేదాన్ని, పెద్ద పోనీటైల్ కట్టుకునేదాన్ని. అలాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఇష్టం. చదువుకునే రోజులు కదా. ఇప్పుడైతే బరితెగింపులు ఉన్నాయి, అప్పుడు అవి లేవు. అంతే. అట్లా నడిచిపోతున్న రోజుల్లో ఆ అమ్మాయి అకస్మాత్తుగా సూసైడ్ చేసుకుందండి. ఎందుకు సూసైడ్ చేసుకుందో వి డోంట్ నో, ఎవరికీ తెలియదు. మేమైతే షాక్ అయిపోయాం. ఇప్పట్లాగా హాయ్ అంటే బాయ్ అనే స్నేహాలు కావు మావి. నిఖార్సైన స్నేహాలు, కాలేజీ స్నేహాలు కదా, అప్పుడప్పుడే పొట్టి కల్మషం లేని స్నేహాలు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏమైనా చేసే స్నేహాలు, తర్వాత ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిజంగానే ఏడ్చే స్నేహాలు మావి. అటువంటి పవిత్రంగా అంటే స్వచ్ఛమైన హృదయాలతో ఉండేవాళ్ళం. ఇదైతే నిజం, ఉండేవాళ్ళం. తల్లిదండ్రుల చాటున పెరిగినప్పటికీ కూడా ఎంతో కొంత స్వేచ్ఛను అనుభవిస్తూ ఆనందంగా ఉండేవాళ్ళం. ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలియదు, చనిపోయింది. ఆమె చనిపోయింది అని తెలిసిన వెంటనే అందరం ఏడుస్తూ మొత్తుకుంటూ పరిగెత్తాం వాళ్ళ ఇంటికి. వెళ్ళేటప్పటికీ ఆమెది కూడా ఆ ఊరేనండి, మెట్టెక్కి వలస. మేము వెళ్ళేసరికి ఆమెని అంతా సిద్ధం చేసి ఉంచారు, ఇంకా తీసేస్తారనమాట. ఇంకా ఎలా చనిపోయింది అని మేము అడిగాము. అడిగితే ఉరి వేసుకుని చనిపోయింది అన్నారు. అయ్యో ఎంత పని చేసింది. ఆమె రంగురంగుల గాజులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేసుకునేది. రంగురంగుల గాజులు, ఒక్క రంగు కాదండి, అది ఆమె స్పెషాలిటీ. గోళ్ళ రంగులు వేసుకోవటం, రకరకాల ఇష్టాలు ఉండేవి ఆ రోజుల్లో. ఇక్కడి నుంచి ఇక్కడ దాకాను నేను భక్తి షోస్లో వేసుకునేటట్టు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మంచి రంగురంగుల బ్యాంగిల్స్ వేసుకునేది. పద్ధతైన కట్టు బొట్టు చాలా చక్కగా ఉండేది. మోడర్న్ డ్రెస్సులే అందరం వేసుకునేవాళ్ళం. అయినా కానీ బాగుండేది అమ్మాయి. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అర్థం కాలమ్మా. వెళ్ళి ఏడ్చాము, బాధపడ్డాము. లాస్ట్ రైట్స్కి ఇంకా చూడలేక మేము వెనక్కి వచ్చేసాం, ఇంకా ఉండలేక. ఇంకా తర్వాత 2 days అందరం చాలా బాధలో ఉన్నామండి. బాధలో ఉన్నాము. అంతా అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ 12వ రోజు భోజనాలకు మీరు కూడా రావాలి, వస్తేనే మా పాప ఆత్మ శాంతిస్తుందని తప్పకుండా వస్తామన్న. కాలేజీకి వెళ్ళాం కానీ ఎవరికి ఉన్నట్టే లేదు. ఒక బ్యాచ్లో ఒక ముఖ్యమైన అమ్మాయిని మిస్ అయ్యాం. ఎప్పట్లాగా నువ్వు కాకపోతే మరొకళ్ళు అన్నట్టు ఉండేది కాదండి. ఒక కమిటెడ్ ఫ్రెండ్షిప్స్ అన్నీ కూడాను. అది జరిగిన తర్వాత అసలు విషయం ఏంటంటే, 12 రోజుల కార్యక్రమానికి వెళ్ళి భోజనం చేసి అందరం కింద కూర్చొని వాళ్ళ పేరెంట్స్ని ఓదార్చి, మాకేం తెలుసు ఓదార్చడానికి, ఇప్పట్లాగా దేశముదుర్లు కాము ఎవరు మనం. ఏదో సైలెంట్గా కూర్చుని ఆంటీ బాధపడకుండా ఆంటీ మేము కూడా ఉంటాం కదా, అందరం ఉంటాం ఏదో చెప్పేసి ఒక్కసారి సీత రూమ్కి వెళ్ళి వస్తామండి, ఆ రూమ్కి వెళ్ళి వస్తామండి, చూసి వస్తామండి అని అంటే, తప్పకుండా వెళ్ళండి అమ్మా అనేసింది ఆవిడ. అనేస్తే ఆమెకి నేను బాగా దగ్గర స్నేహం, నాకు ఇంకొక అమ్మాయికి. ఇరువురం కలిసి మేడ మీదకి వెళ్ళామండి. మేడ మీదకి వెళ్ళి ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళాం. ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళి అలా చూస్తే జ్ఞాపకాలు, అమ్మాయి ఫోటోలు, మేము కలిసి తీసుకున్న ఫోటోలు ఇవన్నీ కూడా ఫ్రేములు కట్టించి రీడింగ్ టేబుల్ దగ్గర పెట్టుకొని ఆమె ట్రే నిండా నెయిల్ పాలిష్లు అన్నీ చూసేటప్పుడు దుఃఖం పొంగుకొచ్చింది మాకు. బాధపడిన తర్వాత అలాగంతా చూస్తూ ఉంటే చెవి దగ్గర నా పేరు రాజేశ్వరి కావడం వల్ల అందరూ రాజీ అని పిలిచేవారు నన్ను. కాలేజీలో కొంతమంది రాజీ అని పిలిచేవారు. రాజీ అని వినిపించింది చెవి దగ్గర, రాజీ అని వినిపించింది. వీళ్ళే ఎవరో పిలుస్తున్నారు అనుకుని వస్తున్నా అనేసి కళ్ళు తుడుచుకొని గబగబా ఆ రూమ్లోంచి బయటికి రాబోతుంటే ఎవరో ఇలా పట్టుకున్నట్టు అనిపించింది. ఎడం చెయ్యి ఇలా పట్టుకున్నట్టు అనిపించేసరికి ఒళ్ళు జలదరించి
వస్తున్నాను అన్నానుగా అని చూస్తే అక్కడ ఎవరు లేరు. లేకపోయేటప్పటికి ఎవరిది చల్లటి చేయి స్పర్శ అనుకుని కిందకొచ్చేసాం. కిందకొచ్చేసిన తర్వాత వచ్చేసాం. ఇంకా వాళ్ళతో చెప్పేసాం, వచ్చేసాం. ఇంకా అమ్మాయి లేదు అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి ఇంకా మైండ్. ఇంకా ఫ్రెండ్‌షిప్‌లో ఆమె గురించి ఎక్కువసేపు మాట్లాడుకోకూడదని ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసుకున్న తర్వాత 4 రోజుల తర్వాత కాలేజ్‌కెళ్ళామండి. కాలేజ్‌కెళ్ళి ఎగ్జామ్స్ రాసేసాం. ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత సెలవులొచ్చాయి. సెలవుల్లో వాళ్ళ ఇంటికి వెళ్దాము. వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి మేమందరం ప్లాన్ చేసుకొని 15 రోజులు పరీక్షలు అయిపోగానే అప్పటికి ఆమె పోయి 1 మంత్. పరీక్షలు అవ్వగానే వాళ్ళ ఇంటికి బయలుదేరామండి. ఊళ్ళు వెళ్ళిన వాళ్ళు ఊళ్ళు వెళ్ళిపోగా నలుగురం మిగిలాం ఊళ్ళో. మాదెప్పుడు కూడా ఆస్థాన పండితుల గ్యాంగ్‌లాగా నేనెప్పుడు ఎక్కడికి వెళ్ళను. నన్ను ఎక్కడికి పంపరు. నేను ఇంట్లోనే నాది. కనుక నేను మరో ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకొకళ్ళు కలిసి నలుగురం కలిసి వెళ్ళామండి. మెట్టెక్కి వలస వెళ్ళాం. వెళ్ళి ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేసి బయలుదేరాం. బయలుదేరి మా ఇంట్లో నేను చెప్పలేదు వాళ్ళ ఇంటికని. మామూలుగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి కాలక్షేపం చేసి వస్తాం స్నేహితుల ఇంటికని చెప్పేసి బయలుదేరి వచ్చాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి రైల్వే లైను దాటాలండి. దాటి వాళ్ళ ఊరు వెళ్ళాలన్నమాట. అంటే వాళ్ళ వైపు వెళ్ళాలి అటువైపు. అప్పుడు రైలు వేసి ఉంది, గేటు వేసి ఉంది. ఏమిటి అని అంటే ఏదో రైలు వస్తుంది, గేటు వేసి ఉంది. అందరం యువతల పక్క నిలబడ్డాం. యువతల పక్క నిలబడి ఆ అమ్మాయి ఉంటే ఇలా ఉండేది కదా, అలా ఉండేది కదా అని అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నామండి. మాట్లాడుకుంటూ ఉన్నాము. ఉన్న తర్వాత రైలు వచ్చింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అవతల పక్కకి వెళ్ళామండి. అవతల పక్కకి వెళ్తే రాజీ అని మళ్ళీ వినిపించింది. మళ్ళీ వినిపిస్తే నువ్వు నన్ను పిలిచావా అన్నాను నేను. లేదు, నువ్వు నన్ను పిలిచావా నా అమ్మాయి అంది. ఆ అమ్మాయికి కూడా అలాగే వినిపించింది. అదేంటి అనుకున్నాం. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ అమ్మగారు పాపం శోకదేవతలాగా అలాగా కుర్చీలో కూర్చొని ఆలోచించుకుంటున్నది ఆవిడ. మా పాప బతికుంటే పరీక్షలు రాసి వచ్చాను కదా, ఉంటాయి కదండి పిల్లలు. అలా ఆలోచించుకుంటున్నది. మమ్మల్ని చూడగానే బోరున ఏడ్చింది. మేము మళ్ళీ ఏదో బాధాకర సన్నివేశం. అది అయిపోయిన తర్వాత అమ్మ మీరైనా అప్పుడప్పుడు వస్తూ ఉండండి, మిమ్మల్ని చూస్తే నాకు మా పాపను చూసినట్టు ఉంటుందా అంది ఆవిడ. తప్పకుండా వస్తామంటే ఎందుకు రాము అని చెప్పేసాము. ఆవిడేదో కాఫీ టీ ఇచ్చింది, తాగేసాం. బయలుదేరి వచ్చేస్తామండి, మళ్ళీ చీకటి అయిపోతున్నదంటే అమ్మ లేదు వెళ్ళిపోండి అని చెప్పేసింది. అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరామండి. సాయంత్రం 6 గంటలకి మెట్టెక్ వలసలో బయలుదేరాం. బయలుదేరి ఆంధ్రవలస రైల్వే లైన్ దాకా వచ్చామండి. అదంతా కూడా కొంత చెట్లతో కూడినటువంటి దారి. ఆ దారిలో ఆగడేంటే నా కోసం అని అనిపించింది. నా కోసం ఆగరేంటే అని వినిపించింది. నువ్వన్నావా అంటే నువ్వన్నావా, అప్పటికే చీకటి అయిపోయింది. నువ్వన్నావా అంటే నువ్వన్నావా అనుకున్నాం. ఎవరం అనలేదు. అసలు ఇది ఇలా ఎందుకు చేసిందంటావు అని ఇంకో అమ్మాయి మొదలెట్టింది. అంటే ఊరికినే ఎవరైనా చేస్తారేంటే అని రెండోసారి అనిపించింది. నువ్వన్నావా అనుకుని మళ్ళీ మాట్లాడుకున్నాం. ఏమీ కాదు. అప్పటికే అనిపించింది మాకు ఆమె మనతో మాట్లాడుతున్నట్టుంది అని. అంతే, అప్పటిదాకా ఉన్న ఫ్రెండ్షిప్, ధైర్యం అన్నీ ఎగిరిపోయి భయం పట్టుకుంది మాకు. నిజమే కదండి మరి. భయం పట్టుకుంది. భయం పట్టుకుని మమ్మల్ని ఏం చెయ్యొద్దే సీత, మమ్మల్ని ఏం చెయ్యొద్దు, మేము వెళ్ళిపోతాం అని అంటే, నేను చేయడానికి రాలేదే, ఈ ఏరియా మంచిది కాదు, మీకు రోడ్డు దాటించే వరకు ఉందామని నేను వచ్చాను అని గాలిలోంచి మాటలు వినిపించాయి. ఇదైతే నిజమండి. గాలిలోంచి మాటలు వినిపించాయి. చేద్దామని రాలేదు, రోడ్డు దాటిద్దామని వచ్చాను, రెండే మాటలు. అంటే ఆ రోడ్డు రోజు మేము దాటి వస్తున్నదే కదా, వెళ్ళిపోతాం, నువ్వు మాకెప్పుడు ఇలాగ వద్దు, ఇలా కనిపించొద్దు, ఇలా వినిపించొద్దు, మేము తట్టుకోలేము అని చెప్పేసి ఒక అమ్మాయి ఏడుస్తూ చెప్పింది. చెప్పిన తర్వాత ఆమె అన్నదనమాట, ఎవరు వింటారే ఇప్పుడు నా మాటలు, ఎవ్వరూ వినరు. ఎవరికి మొన్నటిదాకా నన్ను మాట్లాడమనేవారు, ఇప్పుడు మాట్లాడొద్దు అంటున్నారు అన్నది. అంతే, ఏం మాట్లాడలేదు. మేము గబగబా నడుస్తున్నాం, చాలా ఫాస్ట్గా నడుస్తున్నామండి. నడుస్తుంటే నన్ను మళ్ళీ రాజీ అని పిలిచింది. చెప్పు అన్నాను నేను. అంటే నాకు భయమే, అస్సలు చాలా భయం, కానీ తప్పదు, చెప్పు అన్నాను నడుస్తూనే. ఒక్క క్షణం ఆగవే, వాళ్ళెవరూ నా మాటలు వినరు, నువ్వైనా నా మాట వినవే అంది. అంటే దయచేసి నన్ను వదిలే సీత, నేను వెళ్ళిపోతాను అని అంటే, ఎవరు వినరే, నా మాటలు వినరే
సౌండ్ పెరిగిపోతుంది. మొన్నటిదాకా కలిసి తిరిగాం, కలిసి హాయ్ సిజు. మొన్నటిదాకా కలిసి తిరిగాం, కలిసి చదువుకున్నాం, అన్నీ చేసాం. ఇప్పుడు మాత్రం నేను మీకు అక్కర్లేదనమాట అంది. అటువంటిది ఏం లేదు అని. అయితే ఆగండి అంది. అనేటప్పటికీ భయం వేసింది నాకు. భయం వేసి ఇంక అక్కడి నుంచి పరిగెత్తాం. అక్కడి నుంచి నడక మానేసి పరిగెత్తాం. పరిగెత్తితే ఇంకా కాసేపట్లో రైలు ట్రాక్ కనిపిస్తున్నది అనమాట. రైలు ట్రాక్ కనిపిస్తుంటే ఆగండి చెప్తుంటే మీకు కాదు, ఆగు అని గట్టిగా అంది. ఆగు అని గట్టిగా అనేసరికి అక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయాం. ఆగిపోతే ఏంటే నా మాటలు వినడానికి భయపడుతున్నారా, మీరు భయపడుతున్నారా అని అడిగింది. అనేసరికి మాకు 116 కొట్టింది. ఇంకెప్పుడు మెట్టెక్కవలసి రాకూడదన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఆ రోజుల్లో చిన్నతనం కదండి, భయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏం లేదు, రారా మీరు వినరా అని గట్టిగా అరిచింది. 3 స్టెప్స్లో అరుస్తాను. ఈలోపు గేట్ వేస్తారు. గేట్ వేస్తే మేము అక్కడ నిలబడక తప్పదు. నిలబడ్డాం. నిలబడితే రాజీ నా మాట వినవా నువ్వు అన్నది. మాకు నోటంటే మాట కూడా రావట్లేదు. అంటే చాలా భయంతో ఉన్నాం మేము. అంటే ఏమే మనందరం ఏమనుకున్నాం, అందరం కలిసి ఒకలాగే చేయాలనుకున్నాం కదా. నేను ముందు వెళ్ళిపోయాను కదా, నేను పొరపాటున మరణించాను కదా, నేను అనుకోలేదు కదా ఇలా అవుతుందని. నేను కూడా చచ్చిపోయిన తర్వాత నాకు అనిపించింది బతుకుదామని, కానీ అప్పటికే చచ్చిపోయాను నేను. ఇంకెలా బతుకుతాను? అందరం కలిసే పెళ్లి చేసుకోవాలి, ఒకే నెలలో పెళ్లి చేసుకోవాలి, ఇలా చాలా అనుకున్నాం కదే. మరేవి జరగకుండా నేను ముందు చచ్చిపోయాను కదా, అందుకని మీరు చచ్చిపోండి అని. దాంతో మాకు అసలు చాలా భయం అనిపించింది. కొంచెం కాదండి, మీరు చచ్చిపోండి అంటే. ఈలోపు రైలు గేట్ ఎత్తేసారు. అంటే రైలు వచ్చి వెళ్ళిపోయింది. ఆ చప్పుడులో మేమన్నది మాకు వినిపించలేదు. మాకు బుర్ర పనిచేయట్లేదు అసలు, నిజం చెప్పాలంటే. నలుగురికి చెమటతో తడిసిపోయి దేహాలు, కానీ బుర్ర పనిచేయలేదు అసలు. మా దరిద్రం కొద్దీ అప్పుడే గేట్ పడాలా, అలా పడింది. ఏం చేస్తాం? అది అయిన తర్వాత ఇంకా పదవే గేట్ తీశారు అని అనగానే ఆగండి అన్నది. ఆగాం. ఏంటే నాతో పాటు కలిసి ఉంటాం అనుకున్నాం, అందరం ఒకే యూనివర్సిటీలో చదువుకుందాం అనుకున్నాం, ఎన్ని అనుకున్నాం, ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలిసి చదువుకుందాం అనుకున్నాం. అలాంటిది నన్ను వదిలేసి నేను ముందేదో తెలివి తక్కువ పని చేసి చచ్చిపోతే నేను ఇప్పుడు మాట్లాడడానికి వస్తే మీరు భయపడతారా? ఆగరా కనీసం. అయితే ఒకటి మీరు నాతో కలిసి చావలసిందే అన్నది. ఇక చావలసిందే అనేటప్పటికి పెళ కళ అని సౌండ్ వస్తుంది. ఏంటా అని చూస్తే అక్కడున్న పెద్ద చెట్టు ఇంతలా కొమ్మ మా తలల మీద ఉన్నది. విరుగుతున్న సౌండ్ అండి అది. మీరు నమ్మండి నమ్మకపోండి, అక్కడ చూసింది నేను ఇంకొక అమ్మాయి చూసాం. అమ్మ బాబోయ్ చెట్టు పడిపోతుందని చెప్పి నలుగురం చెయ్యి పట్టుకొని ఆ రైల్వే ట్రాక్ మీదకి పరిగెత్తేసాం. మేము పరిగెత్తాము, ఆ చెట్టు కొమ్మ పడిపోయింది. పడకపోతే ఏం జరిగి ఉండేది? ఆ చెట్టు కొమ్మ కింద మేము పడి ఉండేవాళ్ళం. ఎవరి తలల మీద పడితే వాళ్ళ తలలు కొబ్బరికాయల్లా పగిలిపోతాయి. ఎందుకంటే చాలా భారీ చెట్టు, ఏదో నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ ఇంత మానున్న చెట్టు. దాని బ్రాంచెస్ ఎంత ఉంటాయి? ఇంతలా ఉంటాయి. పెద్ద కొమ్మ అనమాట. పెళ అని సౌండ్ ధడేలని పడింది అనమాట. పెద్ద శబ్దంతో పడింది చెట్టు. పెద్ద శబ్దంతో పడింది. మేము ఇంకా ప్రాణాలకు తెగించేసి రైల్వే ట్రాక్ మీదకి పరిగెత్తేసాం. పరిగెత్తేసిన తర్వాత అవతల పక్క అక్కడ ఊరు ఉన్నది అని అంటే అక్కడ కంకర్రాళ్ళు ఉండవు కదండి, రోడ్లా ఉంటుంది మొత్తం. ఆ రోడ్లాగా ఉంది కాబట్టి పరిగెత్తేసి అవతల పక్కకి ఎక్కేసాం. ఒక్కొక్కళ్ళం మెట్లెక్కేసిన తర్వాత అటు చూస్తే మొత్తం పెద్ద కొమ్మ ఇలా అడ్డంగా పడిపోయి ఉంది. ఆ కొమ్మకి ముందర ఈ అమ్మాయి నిలబడి ఉంది. ఇది చనిపోయిన అమ్మాయి నిలబడి ఉంటే మేము ఇంకా అక్కడి నుంచి మరి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. స్టేషన్ బయటకు వచ్చేసిన తర్వాత సీత దెయ్యమైనట్టుంది, ఆమె అసంతృప్తిగా ఉన్నట్టుంది, ముందు చనిపోవడం అనేది ఆమె ఊహించలేదు కాబట్టి పొరపాటు చేశానని ఇప్పుడు అనుకుంటుంది, మనల్ని ఏమైనా చేస్తుందంటావా అని ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఇలా భయపడితే ఏమీ చేయలేము, ఇంకా ఎల్లుండి నుంచి కాలేజీకి వెళ్ళాలి కదా అని అనుకున్నాం. అది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత సెలవులు అయిపోయి కాలేజీలు తెరిచారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్
సెకండ్ ఇయర్‌లో అందరం కలుసుకున్నాము. కలుసుకున్నప్పటికీ ఆ మెటక్కి వలసలో ఆ చెట్టు పడిపోవడానికి ఆ అమ్మాయి కనిపించిన తర్వాత ఊళ్ళో ఎవరికీ కనిపించలేదండి. ఆ రోజు నుంచి మమ్మల్ని కాలేజీలో హంట్ చేసింది ఆ అమ్మాయి. మా బ్యాచ్‌లో కాస్త వీక్‌గా ఉన్న ప్రతి ఒక్కరిని మెట్టెక్కి వలస రైల్వే లైన్ దగ్గరికి తీసుకెళ్ళి రైళ్ళు వచ్చే టైంకి నిలబెట్టేది ఆ అమ్మాయి ఆత్మ. నిలబెట్టేది. ఇద్దరు అమ్మాయిలని అలా నిలబెట్టింది. నిలబెడితే ఇంక ఇది లాభం లేదని చెప్పేసి అందరం కలిసికట్టుగా ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి అందరిళ్ళకి వెళ్ళి చెప్పేసాం ఈ విషయం అంతా. చెప్పేసి రైలొచ్చే సమయానికి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి నిలబెట్టేది అక్కడ ఒక్కొక్క అమ్మాయినిని. అంటే చచ్చిపోతే తను కలుస్తుంది మాతో అనమాట. అంటే ముందుండే ఆలోచన విధానానికి, ప్రేమాభిమానాలకి, మరణించిన తర్వాతకి చాలా తేడాలుంటాయి. తొందరలో తీసుకున్న నిర్ణయాలివి. ఆ తర్వాత కాలేజీలో ఇంతింత గోళ్ళు, రంగురంగుల గాజులు వేసుకుని స్టెయిర్ కేస్ మీద ఇలాగ ఒక చెయ్యి మాత్రమే ఇలాగంటూ మాకు కనిపిస్తూ ఉండేది నడుస్తూ. మిగతా మనిషి కనిపించేది కాదు. ఆమె వేసుకునే పంజాబీ డ్రెస్సు, పెద్ద పెద్ద గోళ్ళు, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా గాజులు. ఇలాగా ఆ అమ్మాయికి ఎప్పుడూ అలవాటు ఉండేది. ఆ స్టెయిర్ కేస్ ఇలా ఉంటే దాని మీద ఇలా అనుకుంటూ నడిచేది. అలాగే ఇలా అనుకుంటూనే నడుస్తూ ఉండేది. చాలాసార్లు నేను చూశాను అదే విషయం. అందరూ చూశారు. అట్లాగే కాలేజీలో నేను ఎక్కువ టైం లైబ్రరీలో ఉంటూ ఉండేదాన్ని. ఆ లైబ్రరీలో నేను కూర్చుంటే ఒక్కదాన్నే ఉంటే గనక అక్కడ బుక్స్ ఏదో ఒక షెల్ఫ్‌లో బుక్స్ టప కింద పడిపోతుండేవి. ఎంత హారిఫయింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటే చాలా హారిఫయింగ్ అండి. వినడానికి ఇప్పుడు ఇలా ఉంటుంది కానీ చాలా భయంకరమైనటువంటి ఎక్స్‌పీరియన్స్. ఆ తర్వాత నన్ను "నువ్వు రా, మెట్టెక్కి వలస రా, రా రా" అని మొదలెట్టింది. నేను రానంటే రాను అని చెప్పి నేను గట్టిగా చెప్పి అక్కడి నుంచి పుస్తకాలు పట్టుకొని పరుగున పరిగెత్తి ఇంటికొచ్చేసాను నేను. ఇంటికొచ్చే లోపు ఏంటంటే ఆటో గుద్దేయాల్సిందే. అప్పుడు ఆటోలు తక్కువ ఉండేవండి. ఆటో గుద్దేయాల్సిందే. టర్నింగ్ తిరుగుతున్నప్పుడు ఏదో వెహికల్ గుద్దేయాల్సిందే. తర్వాత నేను సైడ్ నుండే కాలువలో పడిపోవాల్సిందే. ఇట్లాగ అనేక రకాల ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను ఆ రోజు. ఆ తర్వాత ఆమె ఆత్మకి కొన్ని పరిహారాలు చెల్లించి మేము నలుగురం ప్రాణాలతో బయటపడ్డాం. ఇప్పుడు మేము నలుగురము 4 చోట్ల 4 ఊళ్ళల్లో హ్యాపీగా సెటిల్ అయ్యి ఉన్నాం. తాత్కాలికమైన కోపతాపాలకి లోనయ్యి నష్టపోయింది ఎవరు? ఆమె. కనుక చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళంటే నాకు ఇదే విషయం అనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఎంత ప్రమాదకరమైన అంశాలు ఎందుకు ఇట్లా చేసుకుంటారు అనేది తర్వాత విషయం. కానీ ఇద్దరు అమ్మాయిలని మేము కానీ చూసుకోకపోయి ఉండుంటే మరో ఇద్దరిని ఆమె తీసుకుపోయి ఉండేది. చాలా ప్రమాదంగా వెంటాడిందండి మమ్మల్ని. మేము డాన్స్ క్లాస్కి వెళ్ళి వస్తుంటే మాతో పాటు డాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఇంతింత పొడవున్న చేతులు మా భుజాల మీద ఇలా ఉండేవి. ఆ తర్వాత గజ్జెల బ్యాగ్ పట్టుకుంటే ఆ గజ్జెల బ్యాగులో గజ్జెలు చప్పుడు చేస్తూ ఉండేవి. ఎందుకు చప్పుడు చేస్తాయి? ఆ మడత పెట్టేసి ఇలా చుట్టేసి పట్టుకునేవాళ్ళం. కొన్ని చప్పుడు చేస్తాయి. కానీ ఇలా నడుస్తున్నట్టు ఇలాగ స్టెప్పులు వేస్తున్నట్టు చప్పుడు చేయవు కదా! అలా చేసేవి. ఆ తర్వాత ఇళ్ళ వరకు వచ్చేవరకే ఆమెది హడావిడి. తర్వాత అలా పొడవైన గోళ్ళతో ఉన్న రంగురంగుల గాజులున్న చేతులు మా పక్కనే ఇలాగ నడుస్తూ ఉంటే ఎలాగ మనిషికి చేతులు ఊగుతూ ఉంటాయో అట్లాగే ఊగుతూ ఉండేవి. మేమే గనక సమంగా చూసుకోకపోతే మేము నలుగురము ఈ పాటికి ఆమెను చేరుకుని ఉండేవాళ్ళం. చాలా హింసించి మమ్మల్ని చంపుదామని చాలా ప్రయత్నించింది ఆ అమ్మాయి. కానీ కుదరలేదు. ఆ ఆత్మ నుంచి తప్పించుకోవడానికి మేము చాలా గట్టి పరిహారాలు చెల్లించవలసి వచ్చింది. చెల్లించిన తర్వాత కానీ మాకు ఈ జీవితం దొరకలేదండి. కనుక మేము చదువుకునే రోజుల్లోనే అంత భయానకమైన విషయాలు మేము ఫేస్ చేయడం అనేది ఒక రకంగా దురదృష్టం, మరో రకంగా కాలం అంతే, మనం ఏం చేయలేం.
కనుక చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలి అనే నిర్ణయంతో, కోపంతో తీసుకునేటప్పుడు ఉన్న తెగింపు తర్వాత ఉండదండి. ఆ తర్వాత బతకాలని ఉంటుంది మనిషికి. మరణానికి దగ్గరవుతున్న కొద్దీ బతకాలన్న కాంక్ష పెరిగిపోతుంది. అప్పుడు కుదరదు. మరణం ఎదురవుతుంది. ఎదురైన తర్వాత వాళ్ళు విడిపడిపోతారు. వాళ్ళు మరణించారని తెలుసుకున్న తర్వాత కన్ఫ్యూజన్ నుంచి బయటకొచ్చాక బతికి ఉన్న తోటి వాళ్ళని చూస్తే కసిరెగుతుంది. కచ్చొస్తుంది, కోరికొస్తుంది. వీటన్నింటి మూలంగానే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో, మేము చదువుకున్న రోజుల్లో ఎదుర్కొన్నటువంటి ఈ ఇన్సిడెంట్ వల్ల నేను తెలుసుకున్నది ఏంటంటే, జీవితం చాలా అమూల్యమైనది. దాని చిన్న చిన్న విషయాలకు, పెద్ద పెద్ద విషయాలకు మరణం కంటే పెద్ద విషయం ఏదీ లేదు. అలాంటి వాటికి దీన్ని బలి చేయటం అనేది అంత చెప్పదగిన అంశం కాదు. కనుక మీకు తెలిసి ఎవరైనా అలాంటి మానసిక బలహీనత ఉంటే దయచేసి వాళ్ళని అలాంటి పనులు చేయొద్దని చెప్పండి. సో, ఈ ఎపిసోడ్‌లో మీకు నచ్చే అంశాలు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు దెయ్యం విషయంలో, చీకటి విషయంలో, మరణం విషయంలో భయపడేవాళ్ళమే అందరం కూడా. కనుక ఈ ఇన్సిడెంట్ కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక లైవ్లీ ఎక్స్‌పీరియన్స్‌తో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ బై బై.